అందరికీ నమస్కారం. నెల్లూరు ప్రైమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతకోట సుబ్బారావు. ఈరోజు జూన్ 12వ తేదీ అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి వర్ధంతి. ఈ సందర్భంగా 57 ఏళ్ల క్రితం అంటే 1957 జూన్ 11వ తేదీ జరిగిన ఒక కార్యక్రమంలోని వారి ఉపన్యాసం గురించి తెలుసుకుందాము. ఆ సభ కూడా రాష్ట్ర ఆర్థిక మంత్రి బెజవాడ గోపాల్ రెడ్డి గారు అధ్యక్షత వహించారు. ఆయన సందర్భంగా మాట్లాడుతూ కూడా ఆంధ్ర ప్రాంతం కంటే హైదరాబాద్లోని సంస్కృతి వికాసం, భాషా చైతన్యం ఎక్కువగా కనిపిస్తుందని కూడా ఆనందం వ్యక్తపరిచారు. ఈ మధ్య పంచభాషా రచయితల గోష్ఠి ₹3, ₹1 టికెట్లు కొని చాలా మంది రావటం, ముఖ్యంగా ఘోషా స్త్రీలు కూడా రాత్రి 1 గంట వరకు సభను వీడకుండా ఉండటం కూడా ఆయన సభలో ఆనందం వ్యక్తపరిచారు. ఆంధ్రదేశానికి సారస్వత సభలంటే ప్రేక్షకులకే దొరకరని కూడా ఆయన సభలో ఆవేదన వ్యక్తపరిచారు. కవిత్రయ జయంతుల్లో భాగంగా 1957 జూన్ 11వ తేదీ 42వ తిక్కన గారి జయంతి సభ నెల్లూరు టౌన్ హాల్లో జరిగింది. ఉపన్యాసకులుగా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఇచ్చేశారు. వారు అప్పటికే తీవ్ర జ్వరంతో బాధపడుతూ కూడా వచ్చారు. బెజవాడ గోపాల్ రెడ్డి గారు, సాహితీ పోషకులు, వదాన్యులు తిక్కవరపు రామిరెడ్డి గారు, వర్ధమాన సమాజ నిర్వాహకులు, సీనియర్ న్యాయవాదులు, సాహితీవేత్తలైన పివి రమణారెడ్డి గారు, అగస్త్యరెడ్డి ఇంకురెడ్డి గారి గారులతో మంచి సాహితీ స్నేహ సంబంధాలు ఉండటంతో నారాయణ రెడ్డి గారు ఆ జ్వరంలో కూడా కాదనలేక సభకు హాజరయ్యారు. కానీ ఆ సభ సమయానికి కూడా ఏమాత్రం నెమ్మదించకపోయినా ఆ జ్వరంతోనే నెల్లూరు నగర పురమందిరంలో గంట సేపు ఆయన ఉపన్యసించారు. టౌన్ హాల్లో క్రిక్కేసి ఉన్న సాహితీ అభిమానుల కరతాళ ధ్వనులను కూడా వారు అందుకోవటం విశేషం. తిక్కన పాత కవితా సమయాలను తీసుకొని కొత్త తెలుగు ఉడుపులు తొడిగి రసానుభవంతో అభిభాషణమును చక్కగా పూర్తి చేశారన్నారు. తిక్కన నన్నెచోడుడు, నన్నయ్య ఇద్దరిని అభిమానించాడని కూడా అన్నారు. నిర్వచనోత్తర రామాయణంలో అంతగా కనిపించదని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అదంతా కూడా చాలా చక్కగా వివరించారు. అప్పుడు తొలి పద్యం సంస్కృత శ్లోకమే రచించినా, నన్నయ్య బాటిని నడిచినా అతని పేరు పెట్టి ఎక్కడ స్మరించలేదు. నూతన సత్కవులను కొలుస్తానని మాత్రమే తిక్కన ప్రకటించినట్లు కూడా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఆ ఉపన్యాసంలో ప్రకటించారు. ఆ ఉపన్యాసం అంతా కూడా రసోత్తరంగా గంట సేపు జరిగింది. ఆ సభ కూడా విశేషమైన ప్రేక్షకులు, సాహిత్య అభిమానులు, నగర ప్రజల అభిమానాన్ని పొందింది. అప్పట్లో ₹116 కవి సన్మానం కూడా నారాయణ రెడ్డి గారికి నిర్వహించారు. తిక్కవరపు రామిరెడ్డి గారు తన తండ్రి పేరుతో జరిపి ఈ సన్మానంను బెజవాడ గోపాల్ రెడ్డి గారు, అగస్త్యరెడ్డి ఇంకిరెడ్డి గారు, పివి రమణారెడ్డి గారు, తిక్కవరపు రామిరెడ్డి గారు వీరందరూ పాల్గొని వారికి ఆ సన్మానాన్ని నిర్వహించారు. అప్పటికే నారాయణ రెడ్డి గారు సినిమా కవిగా గాను నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయ్ లాంటి ఖండ కావ్యాలతో మాతరాబద్ధమైన కవితా రీతులతో విశేషమైన కవిగా, సాహితీవేత్తగా గుర్తింపు పొందారు. అలాంటి నారాయణ రెడ్డి గారు నెల్లూరుకు వస్తున్నారు అనగానే విశేషమైన ప్రజలు, సాహితీవేత్తలు, అభిమానులు హాజరు కావటం, ఈ సభ అత్యంత విజయవంతంగా ముగియటం కూడా నెల్లూరు ప్రజలు ఇప్పటికీ ఘనంగా చెప్పుకుంటారు. వారి గంట సేపు ఉపన్యాసం కూడా నెల్లూరు రికార్డులో నమోదైంది. ఈ ఉపన్యాసం కూడా ముఖ్యంగా తిక్కన గారి గురించి వారు విశ్లేషించిన తీరు కూడా మనం ఘనంగాను, గర్వంగాను చెప్పుకోవాలి. ఇదంతా కూడా మరొకసారి మనం తెలుసుకుందాం. ఆ వివరాలన్నీ కూడా మనం భద్రపరచుకోవాల్సిన అవసరం ఉంది. అందరికీ నమస్తే. నెల్లూరు టీవీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ముందుకు నడిపించండి. సదా మీ ఈతకోట సుబ్బారావు. నమస్తే.